ఈరోజు మనం 2026 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మేషరాశి వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ 9 పాదాలు మేషరాశి జాతకులు. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూతం 2. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. కొత్తగా ప్రమోషన్లు, ఉద్యోగ మార్పులు వస్తాయి. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. చాలా బాగుంటుంది. మే తర్వాత గురువు మారతారు. ఇంకా చాలా చక్కగా ఉంటుంది. మే తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చక్కగా ఉంటుంది. మేషరాశి వారికి గురువు, శని, రాహువు ఎలా ఉన్నారో చూద్దాం. ఈ మేషరాశి వారికి ఉగాది తర్వాత గురువు 4వ భావంలోకి వస్తాడు. స్థిరాస్తులు, ఇల్లు కొనుక్కోవడం లేదా ఇల్లు కట్టడం లేదా స్థలాలు కొనడం, పొలాలు కొనడం జరుగుతుంది. శని వ్యయ భావంలో ఉన్నారు. వ్యయ భావంలో శని కొంతమందికి చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా రాహువు లాభంలో ఉంటారు. సొంత రాశిలో ఉన్నారు కుంభరాశిలో. లాభరాహువు చాలా చక్కగా యోగిస్తుంది. ఉన్నత స్థితికి వెళ్తారు. సంవత్సరం మేషరాశి వారికి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరం అంతా ఈ మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా మే తర్వాత చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. రాశిలో ఈ 9 పాదాల్లో మీ నక్షత్ర పాదం ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి.